ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే ఇప్పుడు వాస్తవాలు ఎక్కడ మొదలెయ్యాలంటే, ఇప్పటికే దాదాపు 200-300 కోట్లకు సంబంధించిన ఆస్తులు జమ్మలమడుగులో గానీ, మదనపల్లెలో గానీ, ఆడ మీకు రిలయన్స్ షాప్ పెట్టినారు కోటిరెడ్డి సర్కిల్ పక్కన. అది అక్రమంగా ఆక్రమించడం అనేది జరిగింది. అలాగా అక్కడ ఎస్పీ ఆఫీస్ వెనకాల షాప్స్ అక్రమంగా బిషప్ అనే వ్యక్తి ఇచ్చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఒక వీడియో చూసినారు. సో ఇది మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోతే శివశంకర్ అనే కలెక్టర్ గారు మన కడపకి 2023లో ఆయన పర్టికులర్గా దాన్ని మానిటర్ చేసి ఇమీడియట్గా కమిషనర్ గారిని పంపించి దాన్ని స్టాప్ చేయించినారు. అప్పటి నుంచి ఇంతవరకు ఎటువంటి ఫ్యాన్ ఆఫ్ చేయండి ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి కన్స్ట్రక్షన్స్ జరగకుండా గవర్నమెంట్ వాళ్ళు ఆపగలిగినారు. అయితే రీసెంట్గా ఫ్యూ డేస్ బ్యాక్ ఎవరేం చేసుకుంటారో చూద్దామని లోపల ఎన్ని అగ్రిమెంట్స్ జరిగినాయో మాకు తెలుసు. ఇల్లీగల్ అగ్రిమెంట్స్ చేసుకొని ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. బహుశా ఈరోజు రేపు స్లాబ్ వేస్తారు. కలెక్టర్ గారు దాన్ని చాలా సీరియస్గా తీసుకొని స్పందిస్తారని మేము నమ్ముతున్నాము. అలాగే మేము మొన్న పోయి ఆపినందుకు ఎస్పీ గారి దగ్గర పోయి మా పైన కంప్లైంట్ ఇచ్చినారు. మా దగ్గర వాస్తవంగా కోర్టుకు పోవడానికి అంత డబ్బు మా దగ్గర లేదు. అయితే న్యాయం ప్రకారం కలెక్టర్ గారు హీఈస్ గాట్ 100% అథారిటీ టు టేక్ యాక్షన్. మా దగ్గర అంత డబ్బు లేదు. కోర్టులకు పోయి ఇక్కడ టైం వేస్ట్ చేసుకొని వీడు 5 స్టార్ హోటల్ కూడా కడతారు. 1800 మంది ఉండే సిఎస్ఐ స్కూల్లో ఉండే స్టూడెంట్స్ 10 ఏళ్ల క్రితం ఈరోజు 72 మందికి వచ్చినారు. ఆ 70 మందిని కూడా టీసీ తీసుకోమంటున్నాడు. ఎందుకు? వెనకాల కూడా కట్టుకోవడానికి. ఇది మా పరిస్థితి. ఫేక్ డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ని దాచిపెట్టి మున్సిపాలిటీలో ఫేక్ డాక్యుమెంట్ చూపించి ఇదే ఒరిజినల్ అని చెప్పి దానిపైన పర్మిషన్స్ అనేది తెచ్చుకున్నారు. టౌన్ ప్లానర్ పైన యాక్షన్ తీసుకోవాలా. దీనిపైన కమిషనర్ గారు మౌనంగా ఉన్నారు. ఎందుకు? అది ఆమె రియలైజ్ అవ్వాలా, దానికి రెస్పాండ్ అవ్వాలా. కలెక్టర్ గారు మాత్రం మాకు ఆయన వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. 1800 మంది ఉండే పేద విద్యార్థులు ఇప్పుడు 72 మందికి ఎందుకు వచ్చినారు? ఆ 72 మందికి ఇప్పుడు అన్ని స్కూల్స్ రీఓపెన్ అయినాయి. అది జరుగుతుందా? లేదు. స్కూల్స్లో ఏమిలో క్లోజ్ అయింది. ఎందుకంటే స్కూల్కి ముందర కడితే ప్రశ్నిస్తామని ఆ స్కూల్ మూసేయాలని ఉన్నారు. వింటారా? ఈ ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యే గారు ఇంత నష్టం జరుగుతున్నప్పుడు ఆమె ఊరు ఎమ్మెల్యే, ఆమె దయచేసి సైట్కి వచ్చి చూసి అక్కడ ప్రెస్ వాళ్ళ ఆధ్వర్యంలో న్యాయం చేయగలిగితే మాకుండే డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. సో ఆమె పైన మేము నింద మోపటంలా వాళ్ళు తాగి చెప్పుకున్నారు ఎవరు మమ్మల్ని ఏం పీకలేరు అని. ఎమ్మెల్యేకి ఇచ్చినామని ఆమెను మేము ఫోన్ చేసినాం, పోయి కలిసినాం. మా వాళ్ళు ఆమె స్పందించి రావాలి, ఇంతవరకు వస్తే మాకు న్యాయం జరుగుతుందని మేము నమ్ముతాం. ఖచ్చితంగా ఉంది కదా. ఇంత ఆస్తి నష్టం జరుగుతున్నప్పుడు మేము ఓట్లు వేసిన ఎమ్మెల్యే కదా, షీఈ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్. ఆమె రావాలా సైట్కి. ఇంతగా మేము గొంతు చించుకొని మాట్లాడుతున్నాం. ఆమె వస్తే బంగారంగా మేము స్వీకరించి ఆమెను తీసుకొని మా సమస్య చెప్పుకుంటాం. అది కాదు, ఈ సమస్య పైన ఆమె మాకు ఒక పరిష్కారం చూపించాలనేది మా ఉద్దేశం. ఇది సిఎస్ఐ కాదు, ఇది సొసైటీ ట్రస్ట్. అందరికీ దీనిపైన అధికారం ఉంది. మీరు అడగచ్చు, మేము అడగచ్చు.